మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వికారినామ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తంలో గురు 1000 దోషాలున్నా దూరం అవుతాయి, గురు దృష్టి రాశిపై ఉంటాయి. కానీ ఇక్కడ సప్తంలో గురు, కేతు మరియు శని గ్రహయుతి అంటాము. ఈ ఒక గ్రహమైతునం కూడా అంటూ ఉంటారు, గ్రహ కలయిక అంటూ ఉంటారు. ఈ సప్తంలో గురువు ఉండగా అంటే ఈ ఒక ఏప్రిల్ ఎండ్ అంటే ఏప్రిల్ 22 దాకా మంచిగానే ఉంటుంది మీకు. ఇలాంటి సమయంలో అంటే ప్రారంభంలో ఎలా ఉంటుందో సంవత్సరం పూర్తి అలాగే ఉంటుంది. అయినప్పటికీ గ్రహస్థితులు గోచారంలో కాస్త వ్యత్యాసములు కనబడినప్పుడు, గ్రహస్థితులు గోచారంలో కాస్త గ్రహస్థితులు సంచారంలో వ్యత్యాసం వచ్చినప్పుడు ఫలాలు కూడా వ్యత్యాసం అవుతాయి. అయితే ఈ సమయంలో ఈ సంవత్సరంలో మీకు ఆర్థికంగా ప్రస్తుతం అభివృద్ధి, ఏదైనా డిపాజిట్స్ సేవింగ్ చేసేవారు, ఏదైనా షేర్ మార్కెట్, లేదు అంటే మనం ఏదో ఆస్తి కొనాలి, ఇల్లు కొనాలి, ఎక్కడో డబ్బులు చాలా రోజులు సేవింగ్ చేసింది ఏదైనా డిపాజిట్ చేస్తున్నాను, లేదో బంగారు కొంటున్నాను, భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనే వాళ్ళకి చాలా అదృష్టం. ఖచ్చితంగా మంచి నిర్ధారం తీసుకోండి, ప్రాబ్లం లేదు. అయితే మే తర్వాత కాస్త గురువు ఎనికి షష్టమ స్థానానికి 6వ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఎక్కడో కాస్త డిప్రెషన్, ఏదో నమ్మకం ద్రోహం జరిగిపోయింది, నాకు ఎవరో మోసం చేసేసారే, అయితే నా డబ్బులు ఎవరైనా తినేశారా, కాస్త ఏదో తెలియని భయము, బద్ధకం, ఆలస్యం, ఏమి పని చేయడానికి అవ్వదు. ఇలాంటి పరిస్థితులు మీకు కనబడతాయి. బంధువుల్లో కాస్త గొడవలు వస్తాయి, కొన్ని వివాదాలు కూడా వస్తాయి. కాస్త జాగ్రత్త. అయినంత వరకు మీరు అప్రబద్ధంగా అంటే కొంచెం ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడకండి. బంధువుల్లో వివాదాలు చోటు చేసుకుంటాయి ఈ మే తర్వాత. దాని నుంచి ఎవరి దగ్గర ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఏం జరిగినా కూడా ఓకే, సరి, మంచిది, ఇలాంటి విచారాలే చేసుకుంటూ ఉండండి. తర్వాత ఎప్పటికీ కూడా నెగిటివ్ ఆలోచనలు వద్దు. అరే నాకు వారు మోసం చేశారు, నేను మన రివెంజ్ తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు వద్దు. అయినంత వరకు న్యాయబద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక శని ప్రభావం అయితే మీకు కాస్త ధనహాని, అంటే ఎక్కువ తెలియకుండా డబ్బు మనం ఖర్చు పెట్టేయడము, ఇలాంటిది ఏదైనా జరగచ్చు. తర్వాత ఈ శని ప్రభావం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. కాస్త పురుషులైతే పురుషులు వ్యసనాలు పాడవుతారు అని ఉంది. అంటే ఎక్కువ వ్యసనాల కోసం డబ్బులు ఖర్చు పెడతారని జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు మీరు అంతే. కొత్త స్నేహం వద్దు, పాత వాళ్ళని దూరం చేసుకోకండి. ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటూ ఉండండి. ప్రభుత్వంలో ఉద్యోగం ఉన్నవారు కాస్త జాగ్రత్తలు వహించండి, చాలా జాగ్రత్తలు పాటించాలి మీరు అయినంతవరకు. ఎందుకంటే మిత్రద్రోహం, అపార ధన నష్టం, ఉద్యోగ హాని అని ఉంది. అందువలన చాలా జాగ్రత్తలు వహించండి. పురుషులు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. వేరే వాళ్ళ ఇతరులు నమ్మడానికి వెళ్ళకండి. వృద్ధులు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు వహించండి. ఇతరుల్లో ఇళ్లల్లో వెళ్ళి భోజనం తినేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. పిల్లలు ర్యాష్ డ్రైవ్ వద్దు, అడ్వెంచర్స్ వద్దు. అయినంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. మీకు చాలా చిన్న పరిహారం అండి మిథున రాశి వారికి. ఎప్పుడే కానీ ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి కర్పూరం ఆరతి ఇచ్చి వెళ్ళండి. లేదో దేవాలయంలో దీపం వెళ్ళడానికి కర్పూరం తీసుకెళ్ళండి. ఏ దేవాలయానికి వెళ్ళినా మీరు కాస్త కర్పూరం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇంతే పరిహారం. వెలిగే కర్పూరాన్ని తీసుకెళ్ళి దేవాలయంలో అందిస్తూ ఉంటే మీకు ఎలాంటి ఆపదలు, ఎలాంటి శత్రువులు వచ్చినా కూడా కర్పూరం వెలిగి ఎలా ఆవిరైపోతుందో అలా మీ కష్టాలు కూడా ఈజీగా ఆవిరైపోతుంది. షూర్, సేవింగ్స్కి అద్భుతం, కానీ జాగ్రత్త వహించండి. ఇది వికారీనామ సంవత్సర మిథున రాశి భవిష్యత్.